మహిమ కలుగునుగాక. పిల్లలు మీరందరూ నిశ్శబ్దముగా క్రమశిక్షణగా ఉంటారా? ఇక్కడ మాట్లాడరే. అలా ఉంటే మీరు ఇక్కడ కూర్చుంటారు, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తామన్నమాట బయటికి. కాబట్టి ఈరోజు మొదటి ఆదివారపు ఆరాధన కనుక పిల్లలు కూడా మన మధ్యలో ఉంటే మంచిది. దయచేసి మధ్యలో ఎవరు మాట్లాడినా వాళ్ళ వీపు మీదకి ఏమొచ్చేస్తుంది అని అంటే, కాబట్టి ఇక్కడ పాస్టమ్ గారిని పెడుతున్నాను. అలాగే శాంతిరాజు సండే స్కూల్ టీచర్ కూడా వెనకాలే ఉంటాడు. కాబట్టి ఏ విధమైనటువంటి దయ లేకుండా వాళ్ళు మీ మీద కఠినంగానే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం వినబడతా ఉన్నప్పుడు ముందున్న పిల్లలే కానీ, వెనకాల ఉన్నటువంటి పిల్లలే కానీ, పెద్దలే కానీ అందరూ క్రమశిక్షణతో భయభక్తులతో దేవుని మాటలు విందాం. ఈ దినము వాగ్దాన సందేశము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఏది బిగ్గరగా ఒకసారి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 9వ వాక్యం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ మార్చి మాసానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం. యెహెజ్కేలు గ్రంథం అందరూ తీసుకోండి దయచేసి. 36వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు దయతో చిత్తగించండి. నేను మీ పక్షమున ఉన్నాను. చాలు. నా వెనకాల అందరూ ఈ మాట చెప్తారా? నా వెనకాల అందరూ చెప్పండి. నేను మీ పక్షమున ఉన్నాను. మరోసారి చెబుదామా? నేను మీ పక్షమున ఉన్నాను. మూడవసారి ఇప్పుడు మీరు బిగ్గరగా చెప్పండి. ఇది ఎవరు చెప్తున్నటువంటి మాట అని గనక మీరు ఆలోచన చేస్తే, ఈ భూమిని ఆకాశమును దాని అందలి సమస్తమును నోటి మాటతో కలుగునుగాక అని కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట. ఇది అన్యజనుల వలన ఇశ్రాయేలీయులు ప్రజలు పొందినటువంటి అవమానం, నష్టం, ఇబ్బంది, వాటన్నిటిలో నుండి దేవుడు వారిని తొలగించి మరలా వారిని పునరుద్ధీకరించి, ఇదిగో నేను మీ జీవితంలో ఇలాంటి కార్యాలు, గొప్ప కార్యాలు ఓ రకంగా చెప్పాలి అని అంటే మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు, కార్యములు నేను మీ జీవితంలో చేయబోతున్నాను. అలా చేయడానికి నేను మీ పక్షముగా ఉన్నాను అని వాగ్దానము ద్వారా, వాగ్దాన సందేశము ద్వారా తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమే నేడు ఈ మార్చి నెలలో 1వ తారీఖు నాడు నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా ఉన్న ఆయన బిడ్డలమైన మనకు దేవుడిస్తున్న వాగ్దానం. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీల ప్రజలు అంతవరకు ఆ శత్రువుల ద్వారా వారు ఎక్కడైతే ఆ బబులోను దేశంలో ఆ భయంకరమైనటువంటి ఇబ్బందిని, దాసత్వాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారో, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు మీరు అవమానం పొందారు, ఇంతవరకు మీరు నష్టాన్ని పొందారు, ఇంతవరకు మీరు ఇబ్బంది ఎదుర్కొంటూ వచ్చారు. అయితే నేను వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించి వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని పునరుద్ధీకరించి పునరుద్ధరణ అనేటువంటి కార్యమును మీ జీవితంలో నేను చేసి నేను మీ పక్షంగా ఉండబోతా ఉన్నాను అని వాగ్దానపూర్వకంగా తన ప్రవక్త అయిన యెహెజ్కేలు నుండి దేవుడి యొక్క వాగ్దాన సందేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. అలనాడు వారికి దేవుడు చెప్పిన మాట ఈ నెలలో, ఈ మార్చి మాసంలో దేవుడు చెప్తున్నటువంటి మాట,
మనందరికీ తెలుసు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎవరండి? నమ్మదగినవాడు. అబద్ధం ఆడడానికి ఆయన ఎవరు కాదు? మనిషి కాదు. వినాలి జాగ్రత్తగా. మీరు దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టి ఇక మీరు సర్దుకున్నది ముగించేసి నేరుగా ఏమంటే వాక్యం మీద, వాక్య సేవకుడునైనటువంటి నా మీదనే మీరు దృష్టి పెట్టి చక్కగా వినగలిగితే ఈ నెల వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఆ వాగ్దానమును దేవుడు మీ జీవితాలలో స్థిరపరుచునుగాక. అది ఇంతగా వాగ్దానం ఏంటి చెప్పండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను, లేక నేను మీ పక్షముగా ఉంటాను అని దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఏమంటే అసలు పక్షముగా ఉండడం అంటే ఏంటి తెలుసు కదా మనకి. పక్షంగా ఉండడం అంటే ఏంటి? పక్షంగా ఉండడం అంటే ఎస్, బాగా చెప్పారు, మన తరపున ఉండడం. ఏమంటే మనకు మద్దతు ఏమంటే పలకడం, ఇలా చాలా అర్థాలు వస్తాయన్నమాట. ఏమంటే మన తరపున ఉండడం, ఏమంటే మనకు మద్దతు పలకడం, ఇంకా చెప్పాలి అని అంటే ఏమంటే మనకు సపోర్ట్గా ఉండడం. ఎలా ఉండడం అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఒకరి వైపుకు నిలబడడం. ఒకరి వైపు నిలబడిన దాన్ని ఏమంటారనమాట? అంటారు కదండి. ఏమండి వాళ్ళ వైపే మొత్తం అందరూ ఉన్నారండి అంటే దాని అర్థం ఏంటనమాట? మా వైపు అంటే ఏంటి? మా పక్షంగా. బ్రదర్స్ మాట్లాడండి దయచేసి. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను స్త్రీల సమాజం గురించి ఒకవేళ నేను ఏదైనా మాట్లాడుతున్నాను అనుకో, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు ఏమండి మరి వాక్యాలన్నీ లేక ఆశీర్వాదాలన్నీ ఎవరి పక్షంగా ఉంటున్నాయి, మరి ఇది మా సంగతి ఏంటి అన్నట్లుగా ఉంటుంది. చూసి అలాగనమాట. అంటే పక్షంగా ఉండడం అంటే ఒకరి వైపు ఏమవ్వడం? నిలబడడం. ఒకరికి ఏం పలకడం? మద్దతు పలకడం. ఏమంటే ఒకరి తరపున ఉండడం. అంటే ఇక్కడ మీరు గమనించండి, అలాగున్న దేవుడు ఏమండి మన పక్షంగా ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆయనే ఎవరి పక్షంగా ఉంటాడట? మన పక్షంగా. కొన్నిసార్లు చూడండి, మనుషులు ఏమండి మన బంధువులైనటువంటి వారు, మన స్నేహితులైనటువంటి వారు కొన్నిసార్లు చెప్పండి ఎవరి పక్షంగా ఉండరు? కొంతమంది చెప్తూ ఉంటారులేండి, మీ పక్షంగా చాలామంది ఉన్నారేమోలేనండి, లారీలు మంచిది అలా ఉంచుకోనండి. కానీ కొందరు చెప్తూ ఉంటారు, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. ఏమంటే నేను ఇంత ఇబ్బందిలో ఉన్నానండి, ఇంత కష్టంలో ఉన్నానండి, ఇంత శ్రమను అనుభవిస్తున్నానండి, కనీసం నా ఇంటి తరపు వాళ్ళు లేక నా ఇంటి పేరు వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి, కానీ ఒకరు కూడా ఎలా లేరు? నా పక్షంగా లేరు. ఒకరు కూడా నా పక్షంగా ఏం చేయడం లేదు? మాట్లాడడం లేదు. ఒకరు కూడా నా పక్షంగా ఏం చేయడం లేదు? సహాయం చేయడం లేదు. అలా అని బాధపడేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు పైకి మీరు మాట్లాడకపోవచ్చేమో, కానీ ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరు ఉండొచ్చు. అయితే నేనేమంటానంటే మన పక్షంగా ఏమన్నా మన బంధువులు ఉన్నా లేకపోయినా, మన స్నేహితులు ఉన్నా లేకపోయినా, ఏమన్నా మన అయిన వారు ఉన్నా లేకపోయినా, నేను చెప్పేటువంటి శుభవార్త లేక దేవుడు ఈ నెలలో మీకు చెప్పమన్న శుభవార్త ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఈ సృష్టిని అంతటిని కలగజేసినటువంటి దేవాతి దేవుడే చెప్తున్నాడు, నేను మీ పక్షముగా ఉన్నాను. రెండు చేతులు పైకి ఎత్తాలి, బిగ్గరగా చెప్పాలి. ఎవరున్నారట మన పక్షంగా? కొన్నిసార్లు చిత్రం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళే చెప్పండి మనకు ఎలా ఉంటారనమాట? అపోజిషను. మన ఇంట్లో వాళ్ళే మనకు ఎలా ఉంటారు? వ్యతిరేకంగా. అందుకనే ఈరోజు సమస్య అనేది చాలామంది ఫేస్ చేస్తున్నటువంటిది ఏమిటి అని అంటే, దేవుని కృపలో నాకు బయట కాస్తో కోస్తో పర్వాలేదండి, నేను బయటికి వెళ్తే ఏమంటే అభిమానించేవారు లేక మరి గౌరవించే వాళ్ళు ఉన్నారు, కానీ నా పరిస్థితి ఏంటంటే అని బాధపడే వాళ్ళు ఉన్నారు. నిజమే, ఈ సమస్య ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపల ఉన్న వాళ్ళే ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఇంటి లోపల నుండే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా సమస్య ఎదురవుతుందా? ఒకవేళ ఏమంటే నీకు కలిగినటువంటి వారే బంధువులే, నీ స్నేహితులే, ఆత్మీయులే, లేక నీ కట్టుకున్న ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా భర్తే లేక భార్యే, లేక నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలే
ఒకవేళ నీ పక్షంగా లేరేమో, కానీ నువ్వు భయపడక్కర్లేదు, నీవు దానిని బట్టి కలవరపడక్కర్లేదు. ఈ నెలకు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నేనే మీ పక్షంగా ఉన్నాను. స్తోత్రం కలిగినగా. ఆ మధ్యకాలంలో మన జగన్ అన్న గారు ఒక నినాదం పలికేవారు. మీకు తెలుసు కదా, చాలామందికి డబ్బులు తీసుకోవటమేనేటండి. ఏమంటే పెన్షన్లు అయినా ఇంకోటైనా కాస్త వాళ్ళు పలికే మాటలు కూడా మనసులో పెట్టాలి కదా. మన జగనన్న గారు ఒక నినాదం పలుకుతూ ఉండేవారు. అదేంటంటే, నేను విన్నాను, నేను ఉన్నాను. అన్నా ఎక్కడున్నామనంటే, ఇప్పుడు ప్రియమైన దేవుని ఇంతగా నినాదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? పిచ్చోళ్ళు మీరు, మీకు అర్థం కాదా? బైబిల్లోంచి వచ్చింది. స్తోత్రం కలిగినగా. ఎందుకంటే ఆయన ఏం చదువుతాడు? అది రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ పెట్టారు, తెలుసా మీకు? 108 ఎక్కడి నుంచి వచ్చింది అది? మత్తయి 10:8. మత్తయి 10:8 అంటే ఆయన డైలీ వాక్యం చదువుతాడు కాబట్టి అక్కడ ఆ మత్తయి 10:8లో ఉంటుంది, రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను ఇలాగా ఉచితంగా మీరు పొందుకున్నారు కాబట్టి ఉచితంగా చేయండి అని. అంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడు వారు ప్రేరేపించబడి దేవుడు వారికి ఇచ్చిన ఆలోచనే మత్తయి 10:8లో నుంచి వచ్చింది. ఏంటి అని అంటే 108. స్తోత్రం చెప్పండి. అలాగే జగన్ అన్న గారు కూడా డైలీ వాక్యం చదువుతారు కాబట్టి, అనుదినం వాక్య పఠనం, ఆయన ప్రభువు నమ్మిన బిడ్డ కాబట్టి, ఏమంటే ఆ వాక్యాలు ఈ రెండు మాటలు కూడా బైబిల్లో ఉన్న మాటలే. ఏమంటే యెషయా గ్రంథంలో ఉంటుంది, అప్పుడు నీవు ఆయనకు మొర్ర పెట్టగా నేను ఉన్నాను అనే మాట ఉంటుంది అక్కడ. మరొక చోట నేను, అది అలా వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలు ఆయన తీసుకుని ఏమంటే సమాజంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? నేను కానీ నేనేమంటానంటే, నేను ఉన్నాను విన్నానన్న ఆయన ఈరోజు ఒకవేళ ఏమండి మన పక్షంగా లేకపోయినా, ఎవడు నీకు సహాయం చేసినా చేయకపోయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నవాడను అనువాడను నేనే అన్న దేవుడు ఎప్పుడు చెప్పండి మనతో ఉంటారు, మన పక్షంగా ఆయన నిలబడతారు. స్తోత్రం చెప్పండి అందరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటారు. ఎంత అద్భుతం అంటే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో మన పక్షంగా లేరని, ఎవరో నా తరపున మాట్లాడడానికి రాలేదని ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కలవరపడవలసినటువంటి అవసరత లేదు. నేను మీ పక్షంగా ఉన్నానని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఆదివారమున ఈ 3వ నెలలో మొదటి దినమే దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఈ వాగ్దానమును బట్టి మీరు బలపరచబడండి. త్వరగా వాక్యంలో నుండి కొన్ని విషయాలు తెలియజేస్తాను. అదేంటంటే, దేవుడు మన పక్షమున ఉంటే జరిగేటువంటి కార్యాలు ఏంటి? నేను మీ పక్షంగా ఉంటానని దేవుడు చెప్పాడు. ఉంటాను అని చెప్పిన దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడరే అమ్మా. ఉంటానని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఉంటానని చెప్పి తర్వాత నాకు ఖాళీ లేదనేవాడు కాదు, నేను బిజీగా ఉన్నాననేవాడు కాదు. ఉంటానని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఆయన మన పక్షంగా ఉంటారు. అయితే దేవుడు మన పక్షంగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? మనుషులు మన పక్షంగా ఉంటే ఒకవేళ సరైనటువంటి ప్రయోజనం మనం పొందుకోలేకపోవచ్చేమో, ఏదో అంతంత మాత్రంగానే మనము సహాయాన్ని పొందుకోగలమేమో. కానీ దేవాతి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడే మన పక్షంగా ఉంటే మన జీవితంలో జరిగే కార్యాలేంటి? పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి చాలా తొందరగా వేగంగా కొన్ని మాటలు తెలియజేస్తాను, మీరు గమనించండి. నెంబర్ 1, మొట్టమొదటి మాట, దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు అనంటే, మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. చదువుతారా మాట? నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వాక్యం. నిర్గమకాండము 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. చాలు. దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట, యెహోవా చెప్పండి మీ పక్షమున ఏం చేస్తారట? అది అంటే దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడే మన శత్రువులతో ఏం చేస్తాడనమాట? యుద్ధం చేస్తాడు. ఎవరు యుద్ధం చేస్తారు? మాట్లాడాలి మీరు కాస్త. ఏదో తినే వచ్చి ఉంటారు కదా, ఉపవాసమా ఉంటే చాలా సంతోషం. ఉన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నారనుకో, అప్పుడు అర్థమవుతుంది. ఓహో ఉపవాసం ఉన్నప్పటికీ కూడా లేనట్లుగానే దేవుని సన్నిధిలో అబ్బా చాలా ఆసక్తిగా ఉన్నారే,
చాలా శక్తి కలిగి ఉన్నారే అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఈ ఈ వాక్యాలు మీరు వింటూనే తిరిగి మరలా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. దేవుడే మన శత్రువులతో మన పక్షంగా నిలిచి ఆయన ఏం చేస్తాడు అని అంటే యుద్ధం చేస్తాడు. అంటే యుద్ధము చేసేది చెప్పండి ఎవరు కాదనమాట, మనంగా. కేవలము మనం నిలబడతాం. యుద్ధ రంగంలో నిలబడేది ఎవరు చెప్పండి, మనం. రంగంలో నిలబడేది లేక ఏమండి కత్తో ఇంకోటో పట్టుకునేది మనం. కానీ అద్భుతంగా మనకు తెలియకుండా చెప్పండి యుద్ధము జరిగించేది ఎవరు? ఆ సంగతి ఎరిగినటువంటి దావీదు గోలియాతును మీదకి వెళ్ళేటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట మనకు గుర్తుంటుంది కదా. ఏమన్నాడు? యుద్ధము, అది చూసారా, యుద్ధం ఎవరిది కాదు, నాది కాదు, యెహోవాదే. యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధ భూమిలో దావీదు నిలబడినప్పుడు శత్రువుతో ఎవరు యుద్ధం చేశారు అని అంటే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వడిసెల పెట్టి ఆ వడిసెలలో రాడు పెట్టి దావీదు ఏం చేశాడట, గిరగర తిప్పి చెప్పండి ఏం చేశాడు, వదిలేడు. ఆ రాడు వెళ్ళి ఏమైందట, గోలియాతు యొక్క నుదుటి భాగాన్ని తగిలిందట. ఒక భక్తుడు ఇలా వివరిస్తూ ఆ సందర్భాన్ని ఇలా అన్నాడు, ఏమండి దావీదు యుద్ధ భూమిలో నిలబడ్డాడు, యుద్ధం చేయడానికి దిగాడు, కానీ యుద్ధం ఎవరిది కాదు, నాది కాదు, దేవుడిదే అన్నాడు. ఏమండి ఆ రాడు ఏమండి వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి ఏమండి వేగంగా గురి చూసి కొడితే ఏమండి అతడు ఎలాగంటి వాడు అని అంటే మీ అందరికీ తెలుసు, 6 మూరల జానడు, చాలా ఎత్తరి. ఏమండి గోలియాతును చూడాలంటే ఎలా చూడాలట, ఇలా చూడాలన్నమాట. అలాంటి హైట్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రియమైన చిన్న రాడుకి పడిపోవడం అని అంటే చెప్పండి అది చాలా ఇది కదా. అయితే ఒక ఆయన ఇలా అన్నాడు అనమాట, ఎలాగో అంటే కనుక ఏమండి యుద్ధము నాది కాదు దేవుడని చెప్పి దేవుడిని ముందెట్టుకుని ఏమండి వెళ్ళాడు కదా. ఏమండి దేవుడే దావీదు పక్షంగా ఏమండి నిలిచి ఉన్నాడు కదా. గనుక ఏం జరిగింది అని అంటే ముందు నుంచి గురి చూచి దావీదు కొడితే వెనకాల నుంచి దేవుడు కొట్టాడట. స్తోత్రం చెప్పండి. ముందు నుంచి ఎవరు కొట్టారు? గురి చూసి దావీదు కొడితే వెనకాల నుంచి. అందుకనే ఇప్పుడు గోలియాత్ ఎక్కడ పడ్డాడు? బోర్లా పడ్డాడు. ఎక్కడ పడ్డాడండి? ఆ పక్కకే పడలేదు, ఈ పక్కకే పడలేదు, వెనక్కే పడలేదు. ఎక్కడడ్డాడు? బోర్లా పడ్డాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారు, దేవుడు మన పక్షంగా ఉంటే శత్రువుతో మనకు తెలియకుండా దేవుడు ఏం చేస్తాడు? ఫైట్ చేస్తాడు. శత్రువు అంటే మీ అందరికీ తెలుసు. శత్రువు అంటే మనుషుల్ని మీరు పెట్టుకోకండి కేవలం. ఏమంటే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే పేతురు అంటారు, మీ విరోధి అయినటువంటి అపవాది. ఈరోజు శత్రువు ఎంత భయంకరంగా వాడు మరి చెలరేగిపోతూ ఉన్నాడు. శత్రువు ఎంత భయంకరంగా ఏమంటే మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాడో మనము ఏమంటే చూస్తున్నాం. ఈరోజు పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఇలాగున అపవాది యొక్క దాడి నీ మీద ఏమంటే జరగకుండా, అపవాది యొక్క ఏమంటే ఆ కుతంత్రములు నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద ఏలుబడి చేయకుండా, ఒకవేళ వాడు వచ్చినప్పటికీ కూడా ఏమంటే దేవుడే గనక మన పక్షంగా ఉంటే ఏమంటే దేవుడే శత్రువుతో చెప్పండి ఏం చేసి యుద్ధము చేసి మనకు దేవుడు ఏం కలగజేస్తాడు? విజయమును కలగజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట దేవుడు చెప్తున్నాడు, యెహోవా మీ పక్షముగా ఏం చేస్తారు? దేవుడే చేశాడు. దేవుడే చేసి ఏమండి ఎంత అద్భుతంగా వాళ్ళని అవతలకి నడిపించాడో, శత్రువులందరినీ కూడా ఏమండి మట్టి కనిపించారో మనం చూసాం. గడిచిన శుక్రవారం కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. రోమాపత్రిక 8:31 ప్రకారం ఇలా రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా చెప్పండి మనకు విరోధి ఎవడు? ఎంత గొప్ప మాట పౌలు గారు రాస్తున్న రోమా సంఘానికి. దేవుడే చెప్పండి ఎలా ఉండగా, మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధి ఏమీ కూడా చేయలేడు. శత్రువు నిన్నేదో చేయాలనుకుంటున్నప్పటికీ కూడా ఏమంటే ఆ శత్రువు నిన్నేం చేయలేడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది, చదవక్కర్లేదు కానీ ఏమంటే దేవుడు కనుక మన పక్షంగా ఉంటే శత్రువు నిన్ను ఏదో చేద్దామని వచ్చాడు అనుకోండి,
దేవుడట ఆ వచ్చినోడిని ఏం చేయగలడట? 7 దారులంపడ ఏమంటే పరిగెట్టేలా దేవుడు చేయగలడట. స్తోత్రం చెప్పండి. ఒక్క దారిని వచ్చినోడు ఎన్ని దారులు వెళ్తాడు? ఎప్పుడు దేవుడు మీ మేనమా మీ పక్షంగా ఉంటే కాదు, మీ బుల్లిబాబు మీ పక్షంగా ఉంటే. కొంతమంది ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏం పర్వాలేదండి, ఫోను కొడితే చాలు. ఏం కొడితే చాలు? లారీలు కుప్పలుగా మా వాళ్ళందరూ ఏమవుతారు? కొట్టు చూడోసారి కొడితే ఏం జరుగుతుంది అని అంటే ఆ ఫోన్ ఇలాగ అంటుంది అనమాట. ఏమనంటే ఇప్పుడు మీరు ఏ వ్యక్తి కొరకైతే మీరు ఫోన్ చేస్తున్నారో ఆ వ్యక్తిని మీరు ఏం చేయలేకపోతున్నారు? కలుసుకోలేకపోతున్నారు. ఏమండి ఆ వ్యక్తి ఫోన్ ఏమైపోయిందనమాట. ఏమంటే మనం అనుకుంటామన్నమాట. కొంతమంది ఏమండి వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా ఏదైనా కాస్త లాయరో కాస్త పోలీస్ అయినో కాస్త ఎవరో ఉంటే ఇంకా వాళ్ళకి ఇంక ఎలా ఉంటుందనంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పర్వాలేదు, మా చిన్నాన్న ఉన్నాడు కదా, మా పెదనాన్న ఉన్నాడు కదా, లేకపోతే మా తోలళ్ళు గారు ఉన్నారు కదా అని అనుకుంటే కొన్నిసార్లు ఎంతమంది ఉన్నా కానీ ఏమంటే వారి వలన మనకి ఏమీ కూడా జరిగేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరు మన పక్షంగా ఉండాలి? దేవుడు మన పక్షంగా ఉంటే ఏం జరుగుతుంది? శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే, యుద్ధము రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు. చెప్పండి అందరూ, రాజులు. పిల్లలు పాడాలి. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా. చెప్పండి అందరూ, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు వ్యతిరేకంగా ఏది క్రియ చేస్తుంది? అది అపవాదా? అది లోకమా? ఏమంటే అది నీ శరీరమా? కొన్నిసార్లు మన శరీరమే మనకి ఏంటన్నమాట, శత్రువు ఎక్కడో ఉండరట. కొన్నిసార్లు ఈ శరీరం లోకం వైపుకి ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని లాగుతుంది. ఆత్మేమో చెప్పండి ఎక్కడికి లాగుతుంది? దేవుడి దగ్గరికి లాగుతుంది. అందుకనే శరీరమునకు ఆత్మకు చెప్పండి ఏం కలుగుతుందట? యుద్ధం. ఈ యుద్ధములో నీకు జయము కలగాలి అనంటే, శత్రువు ఓటమి పాలైపోవాలి, నీవు విజయం సాధించాలి అనంటే అది ఎప్పుడు జరుగుతుందనంటే దేవుడే మన పక్షంగా. నెంబర్ 1 మొదటి మాట. ఇలా ఆలోచిస్తే చాలా టైం అవుతుంది కాబట్టి త్వరగా వెళతాను. రెండవ మాట చెప్తాను. ఏమంటే దేవుడు మన పక్షమును ఉంటే 118వ కీర్తన ఈరోజు చదివాం కదా, 6వ చరణం చదవండి ఒకసారి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. చాలు. ఏమంటే నెంబర్ 2 రెండవది, దేవుడే మన పక్షంగా ఉంటే జరిగేది ఏమిటి అనంటే ఏమంటే భయము కలగదు. మనకేం కలగదు? భయం కలగదు. ఇక్కడ దావీదు కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవునిని గణపరుస్తూ, దేవునిని కొనియాడుతూ ఈ 118వ కీర్తన రాస్తూ 6వ చరణంలో అతడు అంటున్న మాట, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేనేమవను. అది అంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకేముండదు. అది మరి ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే ఏంటి పరిస్థితి? ఈరోజు చూడండి, ప్రతిదానికి ఏమండి కొన్నిసార్లు భయం, మనుషులకి భయం దేనిని బట్టి కలుగుతుంది? రెండింటిని బట్టి కలుగుతుంది అంటే నేను ఎప్పుడు చెప్తాను. ఒకటి చూచేదాన్ని బట్టి అయినా అవ్వచ్చు, 2 వినేదాన్ని బట్టి అయినా అవ్వచ్చు. చాలామంది గడిచిన 2 ఇప్పుడు బయటకు వచ్చారులేండి దేవుని కృపను బట్టి. అందుకని రాత్రిలో కొంచెం కూడికగా తగ్గారు అని అంటే అది ఏమన్నా ఉందా అని అనిపించింది నాకు. అసలు దేవుడు మన పక్షంగా ఉంటే ఏమంటే దేనికి కూడా చెప్పండి మనం ఏమవ్వకూడదు అంటే మరి ప్రతిదానికి నువ్వు భయపడుతున్నావంటే దేవుడు నీ పక్షంగా లేడా? ఏమండి దేవుడు నీతో లేడా? ఏమండి దేవునిని కలిగినటువంటి వారు ఏమండి ఏ పరిస్థితికి కూడా చూచేదాన్ని బట్టి అవ్వచ్చు, వినేదాన్ని బట్టి అవ్వచ్చు, ఏమండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చెప్పండి ఎలా ఉంటారన్నమాట? భయపడక ధైర్యంగా ఉంటారు.
ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున ఉంటే మనకు భయము కలగదు. దేనికి భయపడము? చెప్పండి. ఎవరికి కూడా మనము భయపడం. సమస్య ఏదైనా కావచ్చు, అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అది మరొకటి కావచ్చు. భయపడక్కర్లేదు. ఈరోజు చూడండి, మనిషిని ఎంతగా ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అనారోగ్యాలు కొని తెచ్చుకున్నా, లేక ఇబ్బందులు ఎందుకు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అనంటే దేనిని బట్టి అనంటే భయాన్ని బట్టి. నేను చెప్పే మాట కాదు ఇది. యోబే అంటాడు తన అనుభవపూర్వకంగా, ఏది వస్తాదు అని చెప్పి నేను భయపడుతూ ఉన్నానో అదే నా మీదకి వచ్చింది. నెమ్మది లేదు, సుఖము లేదు అన్నాడు. ఏమి లేదట? నెమ్మది సుఖం లేదట. ఎందుకు లేదు? భయం. ఏంటా భయం? ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక నేను మీ పక్షంగా ఉన్నాను అని ఈరోజు భరోసా ఇచ్చాడు. కాబట్టి మనము దేనికి కూడా మాట్లాడరేమ్మా. యెహోవా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన పక్షంగా ఉంటే మనకేముండదు? భయం ఉండదు. ఈరోజు ఏ భయము కూడా, ఏ పరిస్థితి కూడా నిన్నేమి చేయలేదు. భయం అనేది చాలా భయంకరమైనదండి. భయము ఎంత నష్టాన్ని కొని తెచ్చిపెడుతుందంటే బైబిల్లో ఉన్న మాటలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ వివరించట్లేదు. కానీ భయపడుట వలన మనుషుల కట్ట ఉరి వస్తుందట. భయపడడం వల్ల ఏమొస్తుందండి? ఉరి. అంటే మరణం వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులకు కానీ, లేక నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి కానీ, మరొక దాన్ని బట్టి కానీ మనం ఏమవ్వక్కర్లేదు అని అంటే భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదు అని అంటే మన పక్షంగా ఉన్నది ఎవరు? దేవుడు. కొంతమంది కొన్ని ధైర్యాలు వాళ్ళకి ఇలా ఉంటాయన్నమాట. మనకి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, 10 లక్షలు ఉంది, ఏదైనా అవసరంతో వస్తే ఏముంది, 1 లక్ష రూపాయలు డ్రా చేసుకుని నేను ఖర్చు పెట్టుకుంటాను అని ధనాన్ని బట్టి ఒకవేళ వాడు ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఆ ధనము శాశ్వతమైనది కాదు. బైబిల్ చెప్పినట్లుగా ఇలాగున్న మరొక దాన్ని బట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఈ లోకపరంగా నీవు దేనిని బట్టి నీవు ఒకవేళ నేను ధీమాగా ఉందాము అని అనుకున్నా అది స్థిరమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాశ్వతుడు, అన్ని రీతులుగా మనకు సరిపోయినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈరోజు ఆయనే నాకు కొండంత అండగా నా పక్షంగా ఉన్నాడు. కాబట్టి నేను దేనికి కూడా భయపడనని ధైర్యంగా ఉండాలి. మరొక మాట చెప్పనండి, ఇతరులకి కూడా మనం ఏం చెప్పాలనంట? ధైర్యం చెప్పాలట. స్తోత్రం కలుగునుగా. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నన్నేమీ కూడా చేయలేరు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలగాలి. ఈరోజు దేవుని పిల్లలంగా. అంతేగాని మనమే ధైర్యం చెడిపోయి మనమే 10 మందిని ధైర్యం చెడిపోయినట్లుగా మనం చేస్తే ఇంకెలాగున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఇతరులను ధైర్యపరచగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సందర్భములలో దేవుడు తన ప్రజలను బలపరుస్తూ చెప్పిన ఒక గొప్ప మాట ఏంటి అనంటే భయపడొద్దని. హల్లెలూయా. ఏం పడొద్దన్నాడు దేవుడు? మరి దేవుడు అన్నిసార్లు చెప్పినా ఇంకా నువ్వు భయపడుతున్నావంటే, అనేకుల్ని భయపెడుతున్నావనంటే, కొంతమంది ఎలాంటి వాళ్ళనంటే వాళ్ళు భయపడమే కాదు, ఉన్నోళ్ళని కూడా భయపెట్టి ఇప్పుడు వెళ్ళొద్దు, చేయొద్దు అని ఇలా చెప్తా ఉంటారు. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు నా పక్షముగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. మొదటి మాట చెప్పండి, దేవుడు మన పక్షంగా ఉంటే శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు. దేవుడు మన పక్షంగా ఉంటే ఏ భయము మనకి కలగదు. ఎలాంటి భయమైనా, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు మధ్యాహ్నమందు పాడు చేయు ఎలా ఉందవు? కారణం దేవుడు నీ పక్షంగా. ఒకరోజు యుద్ధం హోరాహోరీగా జరుగుతుందట.
యుద్ధము జరుగుతూ ఉండగా ఏమండి ఒక వ్యక్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధము చూడడానికని చెప్పి ఆ యొక్క యుద్ధములో ఉన్నటువంటి ఆ రాజుగారు కూడా మారు వేషంలో, అసలు ఏమండి ఈ నా సైన్యములో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఎలా ఉన్నారు అని ఒకసారి ఏమండి టెస్ట్ చేయడానికని, పరీక్ష చేయడానికని చెప్పి రాజుగారు మారు వేషంలో తన సైనికుల దగ్గరికి వెళ్ళారట. ఏమండి అది కరెక్ట్గా వెళ్ళే టయానికి అది యుద్ధానికి వాళ్ళు వెళతారు. ఇక ఆ వారంలో రేపు ఎల్లుండి వెళతారు. వెళ్ళే ముందు ఖచ్చితంగా ముందుగా కొంత ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఆ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆ ట్రైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా ఉండండి అని చెప్పి ఏమండి ఒక ఆయన అయితే పేరు పెట్టి మరి తిడుతున్నాడట. ఏయ్, నువ్వు అలాగుంటే ఎలారా, నువ్వు ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి అతను పేరు పెట్టి, అలెగ్జాండర్, అసలు నీకు మరి ధైర్యంగా నీవు నిలబడటం లేదు, అలా పిరుకోళ్ళలాగా ఉంటావేంటి, ఇక్కడే ఎలాగుంటే ఇక యుద్ధంలో ఎలాగుంటావు అని చెప్పి ఇలాగున కొన్ని మాటలు మాట్లాడుతున్నాడట. మాట్లాడుతూ ఉంటుంటే మొత్తం మీద మారువేషంలో వచ్చినటువంటి రాజుగారు ఆ విషయాలు విని ఆ తర్వాత ఆ ట్రైనర్ని పిలిచి అడుగుతున్నాడట, నా పేరు పెట్టి అలాగా మాట్లాడుతున్నావేంటి, నా పేరు పెట్టి ఆ విధంగా నీవు మాట్లాడావు, నేను ఆలకించాను అని అంటే అప్పుడు వెంటనే అయ్యబాబు రాజుగారు మీరు పొరపడుతున్నారండి, వేరేగా అపార్థం చేసుకుంటున్నారండి, మీ పేరు కలిగినటువంటి వాడు కూడా మన సైన్యంలో ఒకడు ఉన్నాడండి, ఆడి పేరు కూడా ఏంటన్నమాట అలెగ్జాండర్. ఏంటంట ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆలోచన చేయండి, ఇప్పుడు ఎవరి పేరు పెట్టుకున్నాడు ఈ వ్యక్తి? రాజుగారి పేరు. రాజుగారు ఎవరు? అలెగ్జాండర్. అంటే అలెగ్జాండర్ పేరు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళడానికి చెప్పండి అక్కడే ఏమండి భయపడిపోతున్నాడు, అక్కడే దడదల్లాడిపోతున్నాడు. ఇక యుద్ధ భూమిలో ఎలా నిలబడతాడు? అప్పుడు రాజుగారు పిలిపించి ఆయన కోటలోకి చెప్పాడంట, ఒరే నీవు పేరైనా మార్చుకో, నీ తీరైనా మార్చుకో అని చెప్పేసి అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఏం మార్చుకో? పేరైనా మార్చేసుకో. ఆ పేరు తీసేసి అలెగ్జాండర్ తీసేసి అప్పారావో లేకపోతే సుబ్బారావు ఏదో పెట్టుకో, లేకపోతే ఏం మార్చుకో, నీ తీరు మార్చుకుని. అలెగ్జాండర్ అంటే ఎలా ఉంటాడు? అసలు అలెగ్జాండర్ అంటే ఎవరు చెప్పండి? గ్రేట్ గ్రీకు వీరుడు, ప్రపంచ రాజ్యములను సునాయసనంగా. కాబట్టి ఈరోజు మనం ఎవరము? అయ్యయ్యో, మనం ఎవరమండి? రాజాతి రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త, మహాదేవుడు, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు, గొప్ప దేవుడు. భయపడకు, అన్ని విషయాలలో నేను నీకు తోడుగా ఉన్నానని భరోసా ఇచ్చే గొప్ప దేవుని పిల్లలంగా ఉన్నటువంటి మనము చెప్పండి ఎలా ఉండాలన్నమాట? ధైర్యంగానే ఉండాలి, కానీ పిరికి బొందలుగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడట మనకి ఏ ఆత్మనివ్వలేదట, మరి ఏ ఆత్మనిచ్చాడట? మరి ఎందుకు ప్రతిదానికి ఇదైపోతున్నారు మీరు? జరుగుతాయి పరిస్థితులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటాం. ఇలా జరుగుతాయని దేవుని వాక్యంలో రాయబడ్డది. ఏమంటే జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి అక్కడక్కడ కరువులు, భూకంపములు, హత్యలు, పరిస్థితులు, ఇవన్నీ. అలాగని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ప్రార్థనకు రాను లేకపోతే ఇంకోటి చేయను అని అంటే ఏమండి ఇంకా. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక పరిస్థితులకి కానీ దేనికి కానీ చెప్పండి మనం ఏమవ్వక్కలొద్దు. తర్వాత 7వ వచనం కూడా చదివి పెట్టండి, ముందుకు వెళతాను. 7వ చరణం అందులోనే 118:7 యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. చాలండి. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాటగా చూస్తే ఇక్కడ దేవుడే మన పక్షంగా ఉంటే సహాయము కలుగుతుంది. చెప్పండి అందరూ, ఏం కలుగుతుంది? ఇది భక్తుడు చెప్పిన మాట. యెహోవా నా పక్షమున వహించి నాకు ఏమై ఉన్నాడు? సహకారి, అంటే సహాయము చేయువాడు. ఏమంటే దేవుడు మన పక్షంగా ఉంటే సహాయం కలుగుతుంది. సహాయం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో, ఏదో టైంలో, ఏదో విధంగా చెప్పండి మనము దేని కొరకు ఎదురు చూస్తామంటే సహాయం. అది ఆపదలో సహాయం కావచ్చు, అది శోధనలో సహాయం కావచ్చు. ఏమండి నేను నమ్మిన దేవుడు ఏమండి మన పక్షంగా ఉండి అన్ని సమయాలలో చెప్పండి మనకి ఏం చేసే దేవుడుగా ఉంటాడనంటే కొన్నిసార్లు
మనము కష్టములో ఉంటే మనకు సహాయం చేసేవాడు ఎవడు ఉండకపోవచ్చు. దావీదు 22వ కీర్తన 11వ చరణంలో అన్నాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఒకడును లేడన్నాడు. ఎవరు లేరట? ఒక్కడు లేడట. అంటే చాలామంది ఉన్నారు ఆయనకి. కానీ కొన్నిసార్లు ఏమండి, ఎంతోమంది ఉన్నా మనకు ఏం చేసేవాళ్ళు ఉండరు చెప్పండి. అందుకనే కరోనా కొన్ని పాఠాలు నేర్పించింది. కరోనాలో బంధువులుండి, స్నేహితులుండి, ఏమండి బిడ్డలుండి, కుటుంబాలు, పరిస్థితులుండి ఒకరికి ఒకరు ఏం చేసుకోలేకపోయారు. మాట్లాడరేమ్మా? చేద్దామనుకున్నా కానీ చెయ్యలేని పరిస్థితి. తీరా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే చెప్పండి ఏమైపోద్ది? నాకు వచ్చేద్దేమో భయంతో కూడా చాలామంది ఏం చేయలేదు. మీరు ఎలాగైనా చేయలేదులేండి, ఆ చేయలేదనే మాట కూడా ఒప్పుకోవడానికి కూడా ఇదేటన్నమాట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏమండి కొన్ని పరిస్థితుల్లో మనకి ఏం అందకపోవచ్చు చెప్పండి. కానీ నేనంటాను, దేవుడు మన పక్షంగా ఉంటే ఖచ్చితంగా మనకి ఏమండి సహాయం. అందుకని దావీదు అన్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచు, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు. అది ఎలా వస్తుందో తెలియదు, ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఏ వ్యక్తి ద్వారా వస్తుందో తెలియదు, కానీ తప్పకుండా సహాయం మాత్రం నీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు మేము అనుభవించాము అది. ఎన్నోసార్లు మా వ్యక్తిగతంగా ఈ పరిచర్యలో ఆ సహాయాన్ని మేము అనుభవించాం, అనుభవిస్తున్నాం, అనుభవించబోతున్నాం కూడా. స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. పాస్టర్ గారికి బాగా పర్వాలేదులే అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒక ఆయన మొన్న ఎక్కడో కానీ వెళితే అంటున్నాడు, మీ పనే బాగుంది అని అంటున్నాడు. ఎవరి పని బాగుందట అంటే అది కొంచెం వైట్ షర్ట్ కదా, అందుకని ఏమంటే అప్పుడు నేను అన్నాను, ఆయన ఉండగా మా పని ఎప్పుడు బాగానే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మీ పని ఎలాగుంది? మీ పని ఎలాగుంది ఈరోజు? కాబట్టి సహాయము ఎక్కడి నుండి అయినా. మాట్లాడరేమ్మా? పోయిన నెలలో ప్రారంభించే విషయంలో దేవుడు సహాయం చేసి కుటుంబాన్ని వాడుకున్నారు. ఈ నెల ఆపం ఏదో రకంగా జరిగిపోద్ది, కానీ వెంటనే ఆశ్చర్యకరంగా. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, ఆశ్చర్యకరమైన సహాయాన్ని కలగజేసే దేవుడట ఆయన. స్తోత్రం కలుగునుగా. అమ్మ, ఏ సహాయం అండి? ఆశ్చర్యమే కదా, ఆశ్చర్యమే కదా. కాబట్టి ఏలియా కూడా ఏమంటే దేవుని మాట విని కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఏమంటే ఆయనకి సహాయం ఎలా వచ్చింది? కాకులు 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 అంటే మీకు తెలుసు కదా. కాకులకు ఉండేటువంటి బలహీనత ఏంటి చెప్పండి? పట్టుకు వెళ్ళడమే వాటికి తెలుసు, కానీ పట్టుకు రావడం వాటికి తెలియదు. అంటే పట్టుకెళ్ళే కాకుల చేత కూడా పట్టుకొచ్చేలా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పండి. అదే సహాయం అంటే. అసలు ఇవ్వడండి బాబు అయినా, కానీ ఇల్లు అడగగానే 10,000 మారు మాట్లాడకుండా ఏం చేశాడు? బీరువాల నుంచి తెచ్చిచ్చాడు. అంటే ఇప్పుడు నీకేమందింది? ఎలాగా? దేనిని బట్టి? దేవుడు పక్షంగా ఉన్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. లేకపోతే అంటేదేమవ్వదు, అంటదు, ముట్టేదేమవ్వదు, ముట్టదు. ఏ రేవుకి వెళ్ళినా ఏమంటే ఏంటంట? ముళ్ళ పరిగేనంట. కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవుడు మన పక్షంగా ఉంటే ఆపదలో సహాయం, ఏమంటే మన అవసరతలో సహాయం, శోధనలో సహాయం. ఇంకా చెప్పనా, రోమా 8:26 ప్రకారం మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడల్లా ఏంటండి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మీ పక్షముగా ఏం చేయును? ప్రార్థనా సహాయం కూడా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థన చేయడానికి కూడా పరిశుద్ధాత్ముడు మన పక్షంగా నిలిచి మనకేం చేస్తాడు? ఇలా చెప్పుకుని వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి 3వ మాట చెప్పండి, దేవుడు మన పక్షంగా ఉంటే సహాయము కలుగుతుంది అనండి అందరూ ఒకసారి. మరి మాట్లాడరే, బోళ్ళన్నీ పేర్లు రాయింతారు ఇక్కడ. ఏమండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వీళ్ళ గురించి, నా గురించి ప్రార్థన. అవును, ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. ఏమండి మానవ జీవితమే ఏమండి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడ బ్రతకవలసినటువంటి జీవితం. దేవుడు మన పక్షంగా ఉంటే అన్ని కోణాల్లో, అన్ని వేళలలో, అన్ని సమయాలలో ఏమండి ఖచ్చితంగా మనకేం చేస్తాడు? సహాయం. ఇక నేను ముందుకు వెళతాను. 68వ కీర్తన 20వ చరణం, 68:20 త్వరగా చదువు పెట్టండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయువాడై ఉన్నాడు. చాలు. ఏమండి అంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కీర్తనాకారుడు, దేవుడు మా పక్షంగా ఉండి మాకేం కలగజేశాడు అని అంటే పూర్ణ రక్షణ. ఏ రక్షణ?
వట్టి రక్షణ కాదు, పరిపూర్ణమైనది. అంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకేం కలగజేస్తాడు చెప్పండి? పూర్ణ రక్షణ కలగజేస్తాడు. ఏమంటే రక్షణ అంటే కేవలము శరీరానికి మాత్రమే కాదు. శరీరానికి రక్షణ ఏమంటే దేవుడు అందిస్తాడు. మన ప్రాణమును చెప్పండి ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. మన ఆత్మకు కూడా ఆయన ఏం కలగజేస్తాడు? ఎప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు రక్షణ కలగజేస్తాడు. స్తోత్రం చెప్పండి. 5వ మాట, చివరి మాట చెప్పి నా మాటలు త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 26:12 చదువుతారా? చక్కని మాట ఇది, చదవండి. 26:12 యెహోవా నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. చాలు. ఏమండి, 5వ మాట చివరి మాట నేను చెప్తున్నాను. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఏమన్నా మన పనులన్నీ ఏమవుతాయట? సఫలమవుతాయి. అమ్మ చెప్పండి, మన పనులన్నీ ఏమవుతాయి? ఎంతమంది మీ పనులు సఫలం అవ్వాలని ఆలోచనతో ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, మంచిదే. ఎప్పుడు మీ పనులు సఫలమవుతాయి అని అంటే దేవుడు పక్షంగా ఉన్నప్పుడు. 138వ కీర్తన 8వ చరణంలో కూడా ఉంటుంది, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అనే మాట ఉంటుంది. ఆ 2 మాటలు ఒకటే. కార్యాలన్నా పనులన్నా ఒకటే కదా. ఎప్పుడు మన కార్యాలు సఫలమవుతాయి? ఎప్పుడు మన పనులు సఫలమవుతాయి? మాట్లాడరేమా? దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. వెరీ గుడ్. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. దేవుడు మన పక్షంగా ఉంటే నీవు చేయునదంతా ఏమవుతుంది? అది కొన్నిసార్లు చూడండి, చాలా చేస్తూ ఉంటారు కొంతమంది, సక్సెస్ అవ్వలేరు. ఏమండి, విజయాన్ని చూడలేరు, సఫలతను చూడలేరు. ఏమండి, ఏ కారణం ఏంటి? చెక్ చేసుకో. నేను ఇదివరకు కూడా చెప్పాను. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు హాయి అనేటువంటి ప్రాంతం మీదకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఆ పట్టణాన్ని ఏం చేయలేకపోయారట? జయించలేక ఏమైపోయారట? ఎన్ని వేల మంది? 3,000 మంది. హాయి చిన్న పట్టణం అంట, చిన్న పురం అంటది. 3,000 మంది ఏం చేయలేకపోయారు? ఓడించలేకపోయారు. ఓటమి పాలయ్యారు. విఫలము ఏమంటే కలిగింది. అంటే కారణం ఏంటి అని అంటే, ఆ టైంలో దేవుడు వారి పక్షంగా లేడు. దేవుడు వారి పక్షంగా లేడు. దేవుడు మన పక్షంగా లేనప్పుడు అపజయాలు, దేవుడు మన పక్షంగా లేనప్పుడు ఓటమి మనం సవి చూస్తాం. అదే దేవుడు మన పక్షంగా ఉంటే మన పనులన్నీ చెప్పండి ఏమవుతాయి? సఫలపరచబడతాయి. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ మార్చి నెల మొదటి దినం దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం, నేను మీ పక్షంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎవరు మన పక్షంగా ఉన్నారట? దేవుడే. ఆయనే మన పక్షంగా ఉంటే, ఒకవేళ మనుషులు మన పక్షంగా ఉంటే ఒరిగేదేముండదు, జరిగేదేముండకపోవచ్చు. కానీ దేవుడే మన పక్షమైతే ఇదిగో ఈ కార్యాలన్నీ దేవుడు చేస్తాడు. మన కార్యాలు సఫలం చేస్తాడు, మన పనులను సఫలం చేస్తాడు. నీవు ఏ పని కొరకైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, ఏ పని జరగాలని ఏమండి దేవుని యొక్క సన్నిధిలో దేవుని పాదాల దగ్గర పెట్టి దాని కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఆ పనులన్నీ సఫలమవుతాయి. అది ఎప్పుడు అనంటే దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని మాటలు చెప్పాను నేను? గుర్తుంటాయంటారా? మొదటి మాట చెప్పండి, దేవుడు మన పక్షంగా ఉంటే ఆయనే శత్రువులతో మన పక్షంగా యుద్ధం చేస్తాడు. రెండవది, మనకు ఎటువంటి భయము కలగదు. మూడవది, సహాయం కలుగుద్ది. 4, పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. 5వది, మన పనులన్నీ సఫలమవుతాయి. నువ్వు ఏ పని అయితే సఫలం అవ్వాలని ఆశపడుతున్నావో, ఒకవేళ ఈ 2 మాసాలలో సఫలము కాని పని ఈ 3వ నెలలో అది సఫలపరచబడుతుంది. ఎప్పుడు అనంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు. అంటే ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు. అందుకనే కదా ఇశ్రాయేలీలు వారి యొక్క అరణ్య యాత్రలో అడుగడుగున అద్భుతాలు చూడడానికి కారణము దేవుడు వారి పక్షంగా ఉన్నాడు కాబట్టి. లేనప్పుడు ఏం జరిగిందో చూస్తాం. కొన్ని సందర్భాల్లో కూడా దేవుడు చెప్పేశాడు, ఇక నేను మీతో రానని చెప్పేశాడు, నేను మీతో ఉండనని చెప్పేశాడు. దేవుడు లేని పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో మనం చూస్తాం.
కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయి. మనుషులు మన దగ్గర డబ్బు లేక మన పరిస్థితులన్నీ బాగుండి మన పరిస్థితులన్నీ మెరుగుగా ఉన్నాయనుకోండి, అంటే మన దగ్గర ఏదైనా ఉంటే మనుషులు ఏం చేస్తారనమాట, మన పక్షంగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన పార్టీ కడతారు, మన చుట్టూరు అవసరమైతే తిరుగుతారు. అదే కనుక మన దగ్గర ఏమీ లేదనుకోండి, మాట్లాడరేమ్మా, ఎవరైనా కనిపిస్తారా, హలో అంటారా, హలో ఉండదు, హాయి ఉండదు, ఇంకేం ఉండదు. ఇక అంటే ఈ లోకపు తీరి ఎలా ఉంటుందనంటే, ఈ మనుషుల యొక్క విధానం ఎలా ఉంటుందనంటే, మన పరిస్థితులు బాగుంటే అది ధన విషయంలోనైనా ఆస్తి విషయంలోనైనా ఇంకోటి బాగుంటే ఎవరైనా చెప్పండి ఏం చేస్తారనమాట, మనకే ఓటేస్తారనమాట. అంటే మన పక్షంగానే ఉంటారు. ఏమీ లేకపోతే ఎందుకు వచ్చిందిరా బాబు, ఇప్పుడు వాడి దగ్గరికి ఏం వెళ్తాం, వాడి దగ్గరికి వెళ్ళడం వలన మనకు ప్రయోజనం ఏంటనేటువంటి విధానం, ఇది మానవ నైజం, మానవుని యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ నేనేమంటాను అనంటే, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన పక్షంగా నిలిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ముగింపులో చివరిగా 2-3 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అసలు దేవుడు మన పక్షంగా ఉండాలంటే ఇంతవరకు ఆయన ఉంటే ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు దేవుడే మన పక్షంగా ఉండాలంటే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే. నేను మీ పక్షముగా ఉన్నాను అని చెప్పాడు. ఉంటాడు. మరి ఎప్పుడు ఉంటాడు ఆయన? ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడు, అది కూడా ఆలోచించాలి కదా. ఎక్కువ విషయాలు చెప్పను, కానీ ఇక్కడ ఒక 2-3 మాటలు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో మనము చూచి, అంటే అలా మనం ఉంటే, ఆ లక్షణాలు మనము కలిగి ఉంటే, దేవుడు ఈరోజు నీ పక్షముగా నిలిచి ఇంతవరకు చెప్పిన ఈ కార్యాలన్నీ మన జీవితాలలో ఆయన జరిగించునుగాక. చదవండి వాక్యం, 14వ కీర్తన 5వ చరణం, త్వరగా 14వ కీర్తన 5వ చరణం. ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడో చూడండి. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. చాలు, ఎంత గొప్ప మాట అండి. ఎవరి పక్షంగా దేవుడు ఉన్నాడట? డబ్బు ఉన్న వాళ్ళ పక్షంగా ఉంది అక్కడ. బంగారము వెండి సంపదలు బాగా ఉన్నవారి దగ్గర అని ఉంది అక్కడ. లేకపోతే 100 ఎకరాలు ఉన్న ఆయన దగ్గర అని ఉందా? ఇవేమి కాదు. అంటే దేవుడు ఇవేమి చూడ్డం. అందుకని బైబిల్లో ఉంది, మనుషులు ఏ రూపం చూస్తారట, మరి దేవుడు ఏం చూస్తాడట. అంటే దేవుడికి కావలసినవన్నీ లోకపు మనుషులు చూసేటువంటి విధానం కాదు, ఆయన పద్ధతే విధానమే వేరు. ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడు అని అంటే, నీతిమంతుల సంతానము పక్షంగా. ఏ సంతానం అంటండి? నీతిమంతుల సంతానం. అంటే ఈ భూమి మీద కొన్ని సంతానాలు ఉంటాయి. నీతిమంతుల సంతానము ఉంది, భక్తిహీనుల సంతానము ఉంది. 2 సంతానాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి దేవుడు అబ్రహామును చెప్పండి ఏం చేశాడనమాట, ఆశీర్వదించి దేవుడు అతనిని జనములకు ఎలా చేశాడనమాట, ఆశీర్వాదకరంగా చేశాడు కదా. మనకు తెలుసు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుల సంతానం, నీతిమంతుల బిడ్డలను, నీతిమంతుల బిడ్డలను వారి పక్షంగా ఉండి దేవుడు ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలన్నమాట? నీతిమంతులుగా ఉండాలి. చెప్పండి అందరూ, ఎలా ఉండాలమ్మా? అసలు ఎవరు నీతిమంతులు అంటారు? ఎవరు నీతిమంతులు అంటారు? నీతిమంతులని ఎవరి గురించి బైబిల్ చెప్తుంది? బైబిల్లో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. కానీ అదే వాక్యము లేక అదే భాగంలో మనకు తెలియజేస్తుంది మనం ఎలా నీతిమంతులం అవుతాము అని అంటే గనక ఎవరైతే యేసు రక్తము చేత కడగబడతారో, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరినీ చెప్పండి దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఒకప్పుడు నీవు నేను మనము కూడా ఎవరని చెప్పండి, అనీతిమంతులం. చెప్పండి, మనం ఎవరము? అనీతిమంతులు. అంటే ఎవరం కాదు, మనము నీతిమంతులం కాదు. కానీ ఈరోజు నీతిమంతుల గుంపులోనికి వచ్చాం, నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. కారణం ఏంటి?
మనం ఏదైనా చేశామనా, మనం ఏదైనా ఇచ్చామనా? కాదు. అంటే మన క్రియల ద్వారా కాదు. చెప్పండి, నీతిమంతులంగా మనం ఎలా చేయబడ్డాము అని అంటే ఏమంటే, 1 నమ్ముట ద్వారా, 2 ఆయన రక్తముతో కడగబడ్డం ద్వారా. స్తోత్రం చెప్పండి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి కదా. చూడండి, అబ్రహాము దేవుడిని ఏం చేశాడట అంటే, ఇప్పుడు నమ్మడం ద్వారా ఏమవుతున్నావు? నీతిమంతుడు. కాబట్టి ఈరోజు నీవు ప్రభువును నమ్మి, ఎవరైతే యేసయ్యను నమ్మారో, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో, వారు ఏ వరసలోనికి వచ్చారు? నీతిమంతులుగా. ఈ నీతిమంతుల వరసలోనికి వచ్చిన ఆ నీతిమంతుల సంతానంగా, పక్షంగా చెప్పండి, దేవుడు నిలుస్తాడట. హల్లెలూయా. మరి ఎంతమంది ఇక్కడ ఆ నీతిమంతుల జాబితాలో ఉన్నారు? అంటే ఎంతమంది యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించుకున్నారు, ఆయన సొత్తుగా మార్చబడ్డారు? ఒకసారి ఆలోచన చేయండి. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. నీతి అని అంటే 3 రకాలు ఉంటాయి. నీతి అనగా నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను, 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వనీతి. మొదటిది ఏంటి చెప్పండి? స్వనీతి అంటే సొంత నీతి. అది పరిసయ్యుల తత్వం అనమాట. పరిసయ్యుడు ప్రార్థన చేశాడు కదా, వారానికి ఏం చేస్తున్నాడట? 2 సార్లు ఉపవాసము ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను అన్నాడు. అది స్వనీతి, సొంత నీతి. మన సొంత కార్యాలను బట్టి మనము నీతిమంతులుగా మనము ఫీల్ అవ్వడానికి వీల్లేదు. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయట? అది. కాబట్టి స్వనీతి కాదు. రెండవది దుర్నీతి. రెండవ నీతి ఏంటి చెప్పండి? దుర్నీతి. ఇది కూడా కాదు. మనము కలిగి ఉండవలసినటువంటిది ఏమిటి అని అంటే దేవుని నీతి. ఏ నీతి? దైవనీతి. మనము నమ్మిన దేవుడు ఈరోజు ఏ దేవుని గురించి అయితే నేను ప్రకటిస్తున్నాను, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆయన ఎవరు అని అంటే నీతిమంతుడు. చెప్పండి, ఎవరండి ఆయన? పిలాతు భార్యకు తెలిసిందంట ఆ విషయం. పిలాతుకు తెలియలేదు, కానీ కొంతమందికి దేవుని గురించి కొందరు తెలుసుకోలేరనమాట. జడ్జిమెంట్ అయితే ఇస్తున్నాడు కానీ, తీర్పు అయితే ఇస్తున్నాడు కానీ, పిలాతుకు తెలియలేదు ఆ విషయం. పిలాతు భార్య ఒక లెటర్ రాసి పంపించింది. ఆ లెటర్లో ఉంది ఏంటి అని అంటే, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. భార్య చెప్తుంది ఎవరితోటి? భర్తతోటి. ఏమని? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరైనా ఆయనే మన ప్రభువు అయిన యేసయ్య. కాబట్టి ఈరోజు ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారా, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ బలియాగము ద్వారా, నమ్మడము ద్వారా మనం ఏమవుతున్నాము? నీతిమంతులం అవుతున్నాము. ఆ నీతిమంతుల సంతానం పక్షంగా దేవుడు నిలిచి ఉంటాడు. అది మొదటి మాట. రెండో మాట చూస్తారా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 22, 23 చదవండి. దరిద్రుడిని దోచుకోవద్దు. గుమ్మమునొద్ద దీనులను ఏం పెట్టొద్దు? బాధపరచవద్దు. తర్వాత మాట చదవండి, 23వ వచనం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును. చాలు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? మొదటి మాట చెప్పండి. నీతిమంతుల పక్షంగా. అంటే మనం ఎలా ఉండాలి? స్వనీతులుగానో దుర్నీతులుగానో కాదు, దైవ నీతి కలిగిన దేవుని పిల్లలంగా మనం జీవించాలి. అప్పుడు మన సంతానం పక్షంగా, మన బిడ్డల పక్షంగా ఆయన ఉంటాడు. నేను చెప్పిన కార్యాలన్నీ జరిగిస్తాడు. రెండవది, దరిద్రుని దోచుకోవద్దు. దరిద్రుడి దగ్గర ఏం చేయొద్దు? దోచుకోవద్దు. గుమ్మమునొద్ద దీనులను బాధ పెట్టొద్దు. ఎవరిని బాధ పెట్టకూడదటండి? దీనులను, పేదలను, నిరుపేదలను, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేయకూడదట? బాధ పెడితే కొంతమందికి కామన్ సెన్స్ అంటారు చూడండి, అది ఉండదన్నమాట. అయ్యో పాపం, ఆమె దీనుడు కదా, ఆమె దీనురాలు కదా, ఆమె దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఉండదు. ఎవరో ఒకరు వచ్చి, అమ్మా కాస్త చాలా దినాలు అయిపోయింది, కొంచెం ఆహారం పెడతారా అని అంటే ఆ ఇంట్లోంచో సౌండ్ వినపడుతుంది. ఏంటని? పైకి వెళ్ళు అంటుంది ఒక ఆవిడ. ఎక్కడికి వెళ్ళాలట? అటు పైకి వెళ్ళకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటి పక్కన ఏమైనా ఉంటాడేంటి? కొంతమంది ఎక్కడికి వెళ్ళాలట అండి?
మా అయ్యగారు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఈ పైకి వెళ్ళని బ్యాచ్ ఉంటా చూడండి, అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు పైకి వెళ్ళని ఏమంటే వాళ్ళు ఎలాగైనా పైకి వెళ్తారట. చెప్పండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తారట? కిందకు పోతారట. కాబట్టి నీకు సహాయం కుదిరితే చెయ్యి, లేకపోతే పైకి వెళ్ళు, లేకపోతే చెయ్యి ఎలా లేదట చేసుకోవచ్చు కదా. ఏమండి, కడుక్కొని పోని ఏదోటి ఇవ్వడం ఏదో అంటే వాళ్ళని ఒక రకంగా బాధ పెట్టడం మాటల ద్వారా. అందుకనే దీనులను చెప్పండి ఏం చేయకూడదట, బాధపరచవద్దు. ఎందుకు బాధ పెట్టకూడదు అని అంటే, యెహోవా వారి పక్షముగా వ్యాజ్యమాడును. ఏమండి, దేవుడు వారి పక్షంగా ఏం చేస్తాడట, అక్కడ దీనులను అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరిని? అది అంటే ఈరోజు ప్రియమైన దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు అని అంటే, దీనుల పక్షంగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. దీనుల పక్షంగా ఉండి దేవుడు ఏం చేస్తాడు, ఏమండి, గర్విష్ఠుల యొక్క గర్వమును అణిచి వాళ్ళని అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు, గద్దె దింపిస్తాడు, గడ్డి మెయ్యిస్తాడు. స్తోత్రం చెప్పండి. గర్విష్ఠోళ్ళు ఉంటారు చూడండి, ఒక్కొక్కరికి ఒళ్ళంతా ఏంటంటే ఇంకా గర్వమే, ఏంటో తెలియదు అనమాట. అహంకారం, గర్వం. ఏమండి, ఆ గర్వం, ఆ గర్విష్ఠులకు దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడట, దూరంగా ఉంటాడట. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు ఏం చేస్తాడట, అణిచివేస్తాడట. వాళ్ళని గద్దెలు ఏం చేస్తాడట, దింపుతాడట, గడ్డి కూడా మేయిస్తాడట. కానీ దీనులు పక్షంగా దేవుడు ఉంటాడట. స్తోత్రం చెప్పండి అమ్మా. దీనుల పక్షంగా దేవుడు ఉంటాడు. ఏమండి, కాబట్టి ఈరోజు దీనులుగా ఏమండి మనం ఉంటున్నామా? ఏమంటే దీనత్వం మనకుందా? నా వైపు చూడండి, దీనత్వం ఉందా? మనం దీనత్వం నేర్చుకోవాలి అని అంటే ఏమండి, ఒక ఆయన దగ్గరికి ఏమండి మనము వెంటనే ఏమండి వెళ్ళిపోవాలి. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య చెప్పారు, నేను ఎవరిని? సాత్వికుడను. తర్వాత మాట పూర్తి చేయండి, దీన మనస్సు. అది యేసయ్య మనసు ఏంటి చెప్పండి. ఈరోజు ఆ మనసు నీకు ఉందా? ఏమంటే తగ్గింపు ఉంటుందా? చాలామందికి అనమాట. ఈరోజు వారి జీవితాల్లో హెచ్చించబడలేకపోవడానికి, ఏమంటే దీవించబడలేకపోవడానికి, దేవుడు కొందరి పక్షంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటనంటే ఏమి లేకపోవడం, దీనత్వం లేకపోవడం. దేవుడట దీనుల పక్షంగా ఉంటాడట. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేక నేను వాళ్ళని జ్ఞాపకం చేయట్లేదు. కానీ దీనుల పక్షంగా ఉండి వాళ్ళని దేవుడు ఎంత అద్భుతంగా ఇచ్చించాడో, ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మనం లేఖనాల్లో చూస్తాం. మొదటిది ఎవరి పక్షంగా ఉంటాడు చెప్పండి? నీతిమంతుల పక్షంగా. రెండు, ఎవరి పక్షంగా ఉంటాడు? దీనుల పక్షంగా. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను, ప్రార్థించే వారి పక్షంగా దేవుడు ఉంటాడు. అమ్మ, ఎవరి పక్షంగా? ప్రార్థించే వారి పక్షంగా ఉంటాడు. చదువుతారా మాట? యెహోషువ గ్రంథం 10:14 చివరి మాట, స్పీడ్గా చదవాలా. యెహోషువ గ్రంథం 10:14 ఇది దొరకలేనట్టుగా ఉంది. యెహోవా తర్వాతనే గాని ఉండలేదు, తాను యెహోవా. చాలమ్మా, చాలా సంతోషం. ఇక్కడ దేవుని యొక్క వాక్యమును గనక మనము గమనించినట్లయితే, యెహోషువ ఏమండి, యెహోషువ పక్షంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిలిచి ఏమండి గొప్ప ఏమండి అద్భుతం చేశాడని చెప్పాలి ఇక్కడ. ఏమండి, అద్భుతమే చేశాడు. ఏంటి అద్భుతం అని అంటే, యెహోషువ ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులోను, చంద్రుడా నీవు అయ్యాలోయలోను ఆగిపోమని సూర్య చంద్రులను శాసిస్తే అవేమైపోయినాయి అంట, ఆగిపోయినాయి అట. నిజంగా ఒక నరుని మనవి విన్నటువంటి ఆ దినము వంటి దినము మరొకటి లేదు ప్రపంచంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, యెహోషువ ప్రార్థన చేయగా సూర్య చంద్రులను దేవుడు చెప్పండి ఏం చేశాడు, ఆపి తన ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు, గొప్ప విజయాన్ని కలగజేశాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడు? ప్రార్థించే వారి పక్షంగా. ఇప్పుడు యెహోషువ చేసింది ఏంటి అక్కడ? ప్రార్థనే. కానీ కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి నేను చెప్తున్నాను, మీరు గమనించండి. కొంతమంది అంటారు దేవుని పిల్లలే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రతిదానికి పాస్టర్ గారు ప్రార్థన అంటారు ఏంటండి? ప్రార్థన చేస్తే ఇది అయిపోతుందా? అవుతుంది. ప్రార్థన చేస్తే ఇక్కడ ఏం ఆగిపోయినాయి చెప్పండి? సూర్య చంద్రులే ఆగిపోయినాయి. స్తోత్రం కలుగునుగా. ఏమాగదిక
ఏమంటే ప్రార్థన చేస్తే విశ్వాసంతో ప్రార్థించే వారి పక్షంగా దేవుడు ఉండి వాటిని దేవుడు ఏం చేస్తాడనమాట, ఆగిపోజేస్తాడు, నిలిచిపోయేలా దేవుడు చేస్తాడు. ఇక్కడ పాత నిబంధనలో దేవునికి ప్రార్థించి ఏమండి యెహోషువ చెప్పండి ఏం ఆపగలిగాడు? సూర్య చంద్రులను ఆపగలిగితే నూతన నిబంధనలో ఒక ఆయన ఏమండి దేవునికి ప్రార్థించి సృష్టికర్త అయిన దేవుణ్ణే ఆపేశాడట. స్తోత్రం చెప్పండి. ఈయనేమో దేవుడు చేసిన వాటిని ఆపాడు, చేసినటువంటి ఆయన్ని ఏం చేశాడనమాట. అంటే ప్రార్థనకి ఏముంది? మాట్లాడరేమ్మా, నువ్వు చెయ్యక నీకు అర్థం కావడం లేదు. అది ఏమండి ఆ ప్రార్థన, ఆ అనుభవం నీ జీవితంలో కలిగి ఉండకపోవడం వలన ఏమండి నీవు దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. కానీ ఏమండి ఇక్కడ ఎవరి పక్షంగా దేవుడు ఏమండి ఉంటాడు అని అంటే ప్రార్థించే వారి పక్షంగా. చెప్పండి, ఎవరి పక్షంగా? ఇప్పుడు యెహోషువ పక్షంగా దేవుడు ఉండి ఆ సూర్య చంద్రులు ఆగిపోయేటట్లు చేసి శత్రువుల మీద ఏం తీర్చుకునే వరకు? పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచేను, చంద్రుడు. చదివితే అర్థమవుతుంది బైబిల్లో. ఇక్కడ నామకం చూస్తే ఏం అర్థమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే శత్రువుల మీద ఏం తీర్చుకునే వరకునంట. అంటే అలా ఉండిపోయినాయి అనమాట. చూసారా? అంటే దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఇప్పుడు పెత్తనాలు చేసే వాళ్ళ పక్షంగా కాదు, ముసలమ్మ ముచ్చటెట్టుకునే వాళ్ళ పక్షంగా కాదు, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటే తాళ్ళు కట్టుకునో లేకపోతే ఇంకోటి చేసి ఏదేదో చేసి లోకపరమైనటువంటి విధానాలు ఏమండి అన్యపరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళేవారి పక్షంగా కాదు. ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. ఇదిగో ఇప్పుడు చెప్పిన ఈ భీకరమైన కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏమండి చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఆ ప్రార్థనా పరుల పక్షంగా దేవుడు ఉండి దేవుడు అద్భుతమైన విజయాలు ఇచ్చాడండి. ఏమండి ప్రార్థించే వారి పక్షంగా ఏమండి నేను ఉన్నానని దేవుడు చెప్పండి ఏం చేసుకున్నాడు? రుజువు చేసుకున్నాడు. మరి ఈరోజు కూడా మన జీవితంలో ఆ రుజువు అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనము ఎలా ప్రార్థన చేయాలి? ఎంతసేపు ప్రార్థన చేస్తే సరిపోతుంది? బైబిల్ చెప్తుంది మనము విసుకక చెప్పండి ఏం చేయాలట? ప్రార్థన అంటే ఎంత భయమో చాలామందికి. ఇప్పుడు గంట సేపు ప్రార్థనలో ఉందాం అని అంటే చాలామంది పై ప్రాణాలు ఏమైపోతాయి చెప్పండి? పైకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన ఏమండి అనేటువంటి ఆ అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి ఎడతెగక విసుకక పట్టుదల కలిగి మనం ప్రార్థిస్తే ప్రార్థించే వారి పక్షంగా దేవుడు ఉంటాడు, ఈ కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఎవరి పక్షంగా? నీతిమంతుల పక్షంగా. 2 దీనులు, గర్విష్ఠోళ్ళు కాదు, గర్వం అనే గుర్రం ఎక్కి తిరిగే వాళ్ళ పక్షంగా కాదు, దీనులై ఏమండి ప్రియమైన దేవుని నలిగిన హృదయం కలిగి దేవా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటున్నానయ్యా, దేవా నీ సన్నిధిలో దీనురాలనై అయ్యా నీ యొక్క చేతి కింద అణిగి ఉంటానయ్యా అని ఎవరైతే దీనులుగా ఉంటారో వారి పక్షంగా దేవుడు చెప్పండి ఏమవుతాడు? నిలబడతాడు. 3 ఎవరి పక్షంగా దేవుడు ఉంటాడు? ప్రార్థించే వారి పక్షంగా. అంటే ఇప్పుడు దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? ఈ లక్షణాలు కలిగి ఉండాలి. నీతిమంతుల జాబితాలో ఉండాలి. స్వనీతి దుర్నీతి మీద కాదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. 2 చెప్పండి దీనులుగా ఏమండి అణిగిమణిగి ఉండాలి. 3 చెప్పండి ఎలా ఉండాలి? ప్రార్థించి. ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో పైన చెప్పిన 5 మాటలు నేను చెప్పాను, గుర్తుంటాయి కదా 5 మాటలు. ఏమంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు. ఏమండి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి భయం కలగదు, సహాయం కలుగుతుంది, పూర్ణ రక్షణ కలుగుతుంది. మన పనులన్నీ మరి ఇవన్నీ జరగాలి అని అంటే చెప్పండి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడే. మనుషులు మన పక్షంగా ఉంటే కాదు. ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అధికారులు మన పక్షంగా ఉంటే కాదు. కొంతకాలం ఉంటారు వాళ్ళు ప్రభుత్వం ఉన్నంత వరకు, తర్వాత మారిపోతే వేరే పరిస్థితి. కానీ దేవుడు ప్రియమైన అన్ని సమయాలలో అన్ని వేళలలో మనతో ఉండి మన పక్షంగా ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన. మరి ఈరోజు ఏమండి లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? ఈ మార్చి నెలలో ఈ మొదటి దినం దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట మరొక్కసారి ఆ వాగ్దానం బిగ్గరగా మీరు చెబితే నేను వినాలనుకుంటున్నాను. చెప్పండి ఇప్పుడు.
ఇటమ్మా బ్రదర్ చెప్పండి దయచేసి. అమ్మ ఈ ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, మధ్యలో ఉన్న మీరు చెప్పండి. ఇప్పుడు అందరూ కలిపి ఒకసారి చెప్పండి, నేను మీ పక్షముగా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో ఎత్తి పట్టండి. దేవా, ఈ మార్చి నెలకి నీవు వాగ్దానం చేశావు, నేను మీ పక్షంగా ఉన్నానన్నావు. మా పక్షంగా ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదయ్యా, నీవు మా పక్షంగా ఉంటే అదే మాకు చాలు. దేవుడు మన పక్షంగా ఉంటే ఏం జరుగుతుందో చూసాం. ఏమంటే దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా చూసాం. మనం ఏం చేయాలో అది చేద్దాం. నీతిమంతులుగా ఉందాం, దీనులుగా ఉందాం, ప్రార్థించేవారిగా ఉందాం. ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మీరున్న స్థలములలో ఒక్కసారి అలా లేచి నిలబడి ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన మనం చేసుకుని